మంది కూడా మరి ఈ లోకంలో ఉన్న వాటి కోసం వాటిని ప్రేమిస్తూ ఉంటారు, వాటి కోసం ఆశపడుతూ ఉంటారు. స్థలాలు కానీ పొలాలు కానివ్వండి, మరి ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని కనుక చూస్తే, యేసు ప్రభు శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతుని కనుక చూస్తే, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పాటు ఆయన కలిసి ప్రయాణం చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఆయన ఎక్కడ నిద్రపోతే యేసు ప్రభు వారు ఎక్కడ నిద్రపోతే అతను కూడా అక్కడ నిద్రపోయాడు. ఆయన ఎక్కడ తింటే మరి ఇతను కూడా అక్కడే తిని అక్కడే నిద్రపోతే 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభుతోటి మరి యూదా ఇస్కరియోతు ప్రయాణం చేశాడు. మిగతా 11 మంది శిష్యులు మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు వాళ్ళు పాటుపడి, దేవుని రాజ్య సువార్త వారు ప్రకటించి ప్రపంచాన్ని సైతం తలకిందులు చేశారు వాళ్ళు, మిగతా 11 మంది శిష్యులు. కానీ ఇస్కరియోతు యూదా యొక్క జీవితాన్ని కనుక చూస్తే, అతను మిగతా 11 మంది శిష్యులు ఫలించారు కానీ ఇతను ఫలించలేకపోయాడు. ఇతను చేతులారా ఇతను జీవితాన్ని నాశనం చేసుకొని ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే, దేవుడి కంటే కూడా ఎక్కువగా ఈ లోకాన్ని ఇస్కరియోతు యూదా ప్రేమించినట్టుగా ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. 12 మంది శిష్యుల్ని సమానంగా ప్రేమించాడు యేసు ప్రభు వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాడు. మరి ఇస్కరియోతు యూదా కూడా మరి ఆ కానుకలు పెట్టిన ఆ డబ్బుల సంచిని అతనికి అప్పగించాడు. మరి ఆ కానుకలు వచ్చినప్పుడు అందులో ఖర్చు పెట్టడానికి